మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచ్ ఇస్ ఫర్ ద ప్రీ రిలీజ్‌కి మేమే దాన్ని పెట్టేసుకుంటున్నాం. అట్టి యాహ్! పెట్టేసుకుంటున్నాము. చెప్పండి కొన్ని మ్యామ్. క్వశ్చన్స్ అడగొచ్చా? ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్‌లోను, ట్రైలర్‌లోను చూసాం యూఆర్ అన్‌ప్రెడిక్టబుల్ అని. శంకర్ గారు ఏ విషయంలో అన్‌ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు? ఇద్దరిని పక్కన పెట్టుకొని ఎలా మాట చెప్పమంటారు? అన్‌ప్రెడిక్టబులా? అన్‌ప్రెడిక్టబుల్. వాళ్ళ నంబర్ ఆఫ్ డేస్‌లో వెరీ ప్రెడిక్టబుల్. ఇద్దరు టు మేక్ సచ్ అమేజింగ్ ఫిల్మ్స్. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్‌గా చాలా ఓపికగా ఎళ్లి పని చేయన్నారు. అదే మాకిక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్‌ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్‌ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా? మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x మీ ఇమాజినేషన్స్‌కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్‌గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికి కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకొని వెళ్ళడమే ఆయన సెట్‌కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యాహ్! నెక్స్ట్ ఏదైనా అలాగే సుకుమార్ గారిది ఒక స్కూలు. ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూలు. యాహ్! అక్కడ మనం డాలస్‌లో కలిసాం. యాహ్! నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్‌కొచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు. ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2, 3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐయామ్ వెరీ, వెరీ, వెరీ ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుడిని. వితిన్ 2, 3 ఇయర్స్‌లో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7, 8 ఇయర్స్ సారీ ఒక్కొక్కరితో 2, 3 ఇయర్స్ అండి. ఒక్కొక్కళ్ళతో 2, 3 ఇయర్స్. యాహ్! ఓవరాల్‌గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి. ఆ 3 సినిమాలు కలిపి. యాహ్! సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న. హూ ఈస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్? రాజమౌళి గారా? శంకర్ గారా? ఆ! మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్‌లో. మీరెంత పువ్వుల్లా చూసుకున్నారు. కాదు. ఆర్ఆర్ఆర్ ఇంటర్వ్యూలో చూశారు కదా! ఆయన నేను నాన్ వెజిటేరియన్ అని ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు ఇద్దరు టాస్క్ మాస్టర్సే. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్‌లో అన్నిట్లో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా "ఏం చరణ్ ఇన్ని రోజులు తీస్తున్నారంటే" "ఇన్ని రోజులు అయిందా?" అని అంటున్నాను. అంటే నాకు అలవాటే అయిపోయింది. సో బట్ టోటల్లీ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. విచ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ బిహైండ్ ద స్క్రీన్స్ దే బోత్ ఆర్ రియల్లీ రియల్లీ మోటివేటర్స్ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు, డాన్స్ పరంగా అంటారు, ఎనీ 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 ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్బ్! ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అస్సలు ఇద్దరు కాదు. అస్సలు కాదండి. బట్ అంటే బోత్ ఆర్ సో బ్యూటిఫుల్. అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్కి ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియచెప్పాలంటే దే బోత్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సజెషన్స్. నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి. అండ్ అలాగే మనకి దోప్ అంటే ఏదైనా మనకి ఇష్టం లేని దాన్ని మనం వదిలిపెట్టడం అని. సో అలాగా మీకు ఈ షూటింగ్ టైంలో శంకర్ గారి స్కెడ్యూల్స్‌లో మీ దోప్ మూమెంట్ ఏంటి? వాచ్ టైం. టైంని వదిలేసుకున్నానండి. టైంని వదిలేసుకున్నాను. మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ చేశాను. ఇది రాజమౌళి గారికి కూడా వర్తిస్తుందనుకుంటా. అండ్ అలాగే ఇందులో యూ ఆర్ ప్లేయింగ్ అన్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. మరి దానికి ఎలాంటి వర్క్ చేశారు? ఏమైనా ఎగ్జామ్స్ కూడా ఐ ప్రిప్ థింక్ అయ్యారా? శంకర్ గారు నేను చెప్పచ్చో లేదు మీ ఫ్రెండ్ సార్ ఒక మదురై ఎంపీ అండి. ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేషన్ గారని. అండ్ వెంకటేష్ సారీ సార్ సు వెంకటేశన్ అండి. అండ్ ఆయన లాంటోళ్ళు అండ్ ఇండియాలో చాలామంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవనివ్వండి, పొలిటీషియన్స్ అవ్వండి, వీళ్ళందరూ ఆయన చాలా ఏళ్ళుగా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో ఆ వర్డ్స్ కానీ అవి కానీ సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటూ వింటూ శంకర్ గారితో ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెంట్ ఇన్ టు మై సిస్టమ్. సూపర్బ్! రామ్ చరణ్ గారు లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ అండి. ఇది ప్రెడిక్టబుల్. మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట. మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా ఏ సంవత్సరంలో రాబోతుంది? కాదు కాదు నాకు గట్టి నమ్మకం వేరే కోవిడ్ గివిడ్ ఏం లేకపోతే మీరేమీ వరి అవ్వట్లేదు 1.5 ఇయర్లో వచ్చేస్తుంది. సూపర్బ్! వన్ అండ్ సూపర్బ్! హాఫ్ ఇయర్లో
కానీ వి నో వాట్ గోస్. అంత హాస్పిటల్ బాగా ట్రైనింగ్ ఇచ్చాను. బట్ ఆల్ ద ఆర్టిస్ట్ ప్లీజ్ 4 పిల్లర్స్ కాదు ఇక్కడే మాకు 6-7 పిల్లర్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ దెమ్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ పర్ఫార్మర్స్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు. సో మా శ్రీకాంత్ గారికి, కన్నీ సార్కి, మెయిన్లీ సూర్య గారికి, అంజలి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జయరామ్ సార్ హూస్ నాట్ హియర్, దే ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్. అండ్ సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయిడ్. అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ తమన్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ శిరీష్ గారు, దిల్ రాజు గారు థ్యాంక్ యూ, ఇంత ఓపిక్గా మీరు వెయిట్ చేసి ఈ సినిమా ఫైనల్గా రిలీజ్ చేస్తున్నారు. ఐ హోప్ దే గివ్ అస్ అ గ్రాండ్ రిలీజ్.